మరో బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. పార్లమెంట్ ఎన్నికల తేదీ సమీపిస్తుండటంతో బీజేపీ దూకుడు పెంచింది. ప్రతిపక్ష ఇండియా కూటమి కంటే ముందే అభ్యర్థుల తొలి జాబితాను ప్రకటించిన బీజేపీ ప్రచారంలోనూ అదే వేగంతో దూసుకుపోవాలంటూ వ్యూహాలు రచిస్తోంది. మోదీ ఇమేజ్తో మూడోసారి కేంద్రంలో పాగా వేయాలంటూ చూస్తున్న కాషాయ పార్టీ ప్రధాని చేత వీలైనన్ని ఎక్కువ బహిరంగ సభలు, రోడ్ షోలు నిర్వహించాలంటూ ప్లాన్ చేస్తోంది. ఈ మేరకు ప్రధాని మోదీ పార్లమెంట్ ఎన్నికల ప్రచార తేదీ ముహూర్తం ఖరారైనట్లుగా సమాచారం. ఈ నెల 25వ తేదీ నుంచి మోదీ ఎన్నికల ప్రచారం ప్రారంభించనున్నారు. భారీ బహిరంగ సభలతో పాటుగా పలు చోట్ల రోడ్ షోలు నిర్వహించబోతున్నారు. దేశవ్యాప్తంగా 150కి పైగా సభలు, రోడ్ షోలు నిర్వహించనున్నట్లుగా టాక్. నార్త్లో ఫుల్ స్ట్రాంగ్గా ఉన్న బీజేపీ ఈసారి సౌత్లోనూ సత్తా చాటాలంటూ ప్రయత్నాలు చేస్తుంది. ఈ క్రమంలోనే ప్రధాని మోదీ చేత దక్షిణ రాష్ట్రాల్లో 35 నుంచి 40 సభలను నిర్వహించాలంటూ బీజేపీ సన్నాహాలు మొదలుపెట్టింది. అసోంలో 2 భారీ బహిరంగ సభలు నిర్వహించనున్నట్లుగా టాక్. దేశంలోనే అత్యధిక ఎంపీ స్థానాలున్న ఉత్తరప్రదేశ్లో 15కు పైగా సభలు నిర్వహించనున్నట్లుగా సమాచారం. మోదీ నామినేషన్ రోజు వారణాసిలో భారీ రోడ్ షోకు బీజేపీ ఏర్పాట్లు చేస్తోంది. ప్రధాని మోదీతో పాటుగా బీజేపీ జాతీయ అధ్యక్షులు జేపీ నడ్డా, కేంద్ర మంత్రులు అమిత్ షా, రాజ్నాథ్ సింగ్, యోగి పార్లమెంట్ ఎన్నికల ప్రచారం నిర్వహించబోతున్నట్లుగా సమాచారం. పూర్తి సమాచారం మా ప్రతినిధి రాజశేఖర్ అడిగి తెలుసుకుందాం. రాజశేఖర్, మోదీ భారీ స్థాయిలో సభలు, సమావేశాల్లో పాల్గొనాలని ఈ పార్లమెంట్ ఎన్నికల ప్రచారంలో భాగంగా ప్లాన్ చేస్తున్నట్లుగా తెలుస్తోంది. షెడ్యూల్కి సంబంధించి ఆయన షోలు సంబంధించి వివరాలు ఏ విధంగా ఉన్నాయి? థ్యాంక్ యూ నందు. పార్లమెంట్ ఎన్నికల తేదీ సమీపిస్తుండటంతో బీజేపీ కాస్త దూకుడు పెంచిందని చెప్పుకోవచ్చు. ఆల్రెడీ బస్సు యాత్రతో బీజేపీకి తెలంగాణలో గ్రాఫ్ పెరిగిందని చెప్పుకోవచ్చు. ఎందుకంటే బస్సు యాత్రలు చాలా సక్సెస్ఫుల్ గా కొనసాగాయని చెప్పేసి బీజేపీ భావిస్తుంది. అలాగే తొలి జాబితాలో భాగంగా 9 మందిని ప్రకటించి బీజేపీ ముందంజలో ఉందని చెప్పుకోవచ్చు ప్రచారంలో తెలంగాణలో. దీనితో పాటు ఇదే ఊపును, ఇదే జోషును కొనసాగిస్తూ తెలంగాణలో ప్రచార పర్వం మరింత వేగంగా చేయాలన్న ఉద్దేశంతో కూడా బీజేపీ అధిష్టానంతో పాటు కిషన్ రెడ్డి కూడా ఆలోచిస్తున్నారు. ఎందుకంటే ఈ బస్సు జాతరతో ఎలాగైతే గ్రాఫ్ పెరిగిందో అదే మెయింటైన్ చేయాలంటే అదే లెవెల్లో మోదీని కానీ అమిత్ షాని కానీ తీసుకొచ్చి మరీ ప్రచారం ఉధృతం చేయాలనే ఉద్దేశంతో మోదీతో తెలంగాణలతో పాటు వివిధ దేశాల్లో కూడా ఆల్రెడీ కొన్ని మీటింగ్లు అరేంజ్ చేస్తున్నారు. దాంతో పాటు తెలంగాణలో కూడా మోదీని తీసుకొచ్చి కొన్ని సభలు నిర్వహించాలని చెప్పేసి బీజేపీ అధిష్టానం భావిస్తుంది. దీనిలో భాగంగానే మోదీ ఇమేజ్ ఉపయోగించుకొని దేశం వ్యాప్తంగా కొన్ని షెడ్యూల్ ఖరారు చేయడం జరుగుతుంది. అవి దానికి సంబంధించిన విషయాలు కూడా ఇప్పుడు చర్చ జరుగుతున్నాయి. ఆల్రెడీ ఈ రోజు బీజేపీ పార్లమెంటరీ కమిటీ కూడా భేటీ అయింది. దానిలో భాగంగా సీట్లకు ఎవరెవరికి సీట్లు ఇవ్వాలని చెప్పేసి ఈ రోజు చర్చ జరుగుతుంది. మరో 2 రోజుల్లో సెకండ్ జాబితా కూడా వచ్చే అవకాశం ఉన్న నేపథ్యంలో దానిలో భాగంగా కూడా మోదీ యొక్క టూర్ ను కూడా ఖరారు చేయడం పోతున్నారు. అంటే దేశవ్యాప్తంగా ఒక 150 నుంచి 170 సభలు ఏర్పాటు చేయాలని చెప్పేసి, మోడీకి సంబంధించిన సభలు ఏర్పాటు చేయాలని చెప్పి బీజేపీ ప్లాన్ చేస్తుంది. ఇందులో రోడ్ షోలు ఎక్కువగా ఉండేటట్టు చూసుకుంటుంది. అలాగే నార్త్ లో ఫుల్ స్ట్రాంగ్ గా, ఇప్పటికే నార్త్ సైడ్ బీజేపీ చాలా స్ట్రాంగ్ గా ఉంది. అదే ఊపు ఇప్పుడు సౌత్ లో కూడా ఏర్పాటు చేయాలని చెప్పేసి బీజేపీ భావిస్తుంది. దానిలో భాగంగా దేశవ్యాప్తంగా 150 సభలు ఏర్పాటు చేస్తూ దాంట్లో రోడ్ షోలు ప్లాన్ చేసుకుంటుంది. ఈ క్రమంలోనే ప్రధాని మోడీ చేత దక్షిణ రాష్ట్రాల్లో కూడా, అంటే ఇటువైపు మన ఉన్న 4-5 రాష్ట్రాల్లో కూడా 35 నుంచి 40 సభలను నిర్వహించి బీజేపీ తన ఊపును, తన ఉనికిని చాటుకునే విధంగా ప్రణాళికలు చేస్తుంది. అలాగే పక్క రాష్ట్రంలో ఉన్నటువంటి అస్సాంలో కూడా 2 భారీ బహిరంగ సభలు, తెలంగాణలో కూడా 2 భారీ బహిరంగలతో పాటు దాదాపు 17 నుంచి 18 రోడ్ షోలు కూడా ఏర్పాట్లు చేసే కార్యక్రమంలో బీజేపీ అధిష్టానం ఉంది. దేశంలోనే అత్యధికంగా ఎంపీ స్థానాల నుంచి ఉత్తరప్రదేశ్ లో 15కి పైగా సభలు పెట్టాలని చెప్పేసి బీజేపీ యోచిస్తుంది. అలాగే రేపు 12వ తారీఖు కూడా మోడీ టూర్ కూడా దాదాపు కన్ఫర్మ్ అయింది. రేపు తెలంగాణలో 12వ తారీఖు మోడీ షో కూడా ఉంది, మోడీ సభ కూడా ఉంది. మోడీ యొక్క షెడ్యూల్ కూడా ఉన్న నేపథ్యంలో ఆ రోజు కూడా ఈ తెలంగాణలో సభ పెడితే ఎక్కడ పెట్టాలనేది కూడా క్లారిటీ వచ్చే అవకాశం ఉంది. దీనిలో భాగంగా ఈ 12వ తారీఖు బీజేపీ అధిష్టానంతో కావచ్చు బండి సంజయ్, కిషన్ రెడ్డి, ఈటల రాజేందర్, ఇప్పటికే సెలెక్ట్ చేసినటువంటి బీజేపీ పార్లమెంటరీ అభ్యర్థులు ఎవరున్నారో వాటితో కూడా ఒక మీటింగ్ కూడా తెలంగాణలో ఏర్పాటు చేయబోతున్నారు. దానిలో ఆ మీటింగ్ లో చర్చకొచ్చే అంశాలు బీజేపీ ఎంపీ స్థానంలో ఉన్నటువంటి వారు ఎలా ప్రచారం చేయాలి, ఎలాంటి బీజేపీ సంబంధించిన పథకాలు కావచ్చు, అలాగే స్కీమ్ కావచ్చు, ప్రజలకు ఎలా ప్రచారంలోకి వెళ్ళాలి, దిశానిర్దేశం మోడీ చేయబోతున్నారు. అలాగే వారణాసిలో మోడీ నామినేషన్ కూడా వేసే కార్యక్రమం ఉంది. వారణాసి
మోడీకి పోటీ చేస్తున్నారు కాబట్టి వారణాసిలో మోడీ నామినేషన్ వేసే రోజు భారీ రోడ్ షో కూడా ఏర్పాటు చేయడానికి బీజేపీ సన్నాహాలు చేస్తుంది. ప్రధాని మోడీతో పాటు ఈ నామినేషన్ కి జేపీ నడ్డా, కేంద్ర మంత్రులు అమిత్ షా, రాజ్నాథ్ సింగ్ మరియు యూపీ సీఎం అయినటువంటి యోగి ఆదిత్యనాథ్ కూడా ఇందులో పాల్గొనబోతున్నారు. మొత్తంగా చూసుకుంటే తెలంగాణలో రాబోయేటువంటి పార్లమెంట్ ఎన్నికల్లో రేపు 12వ తారీఖు మోడీ రాబోతున్నాడు. ఆ 12వ తారీఖు నుంచి కూడా తెలంగాణలో బీజేపీ తన ప్రచారాన్ని మొదలుపెట్టిందని చెప్పుకోవచ్చు. ఓవరాల్ గా ఈసారి బీజేపీ ఆ అత్యధిక భారీ బహిరంగ సభలతో పాటు అలాగే రోడ్ షోలు కూడా ఉండేటట్టు ప్లాన్ చేసుకొని బీజేపీ ఎలక్షన్ కు వెళ్ళబోతుంది. నందు రైట్, థ్యాంక్ యూ చారి.